హాయ్ ఫ్రెండ్స్, నేను నేపాల్ వెళ్ళినప్పుడు కొన్ని అందమైన ఫొటోస్ అయితే తీశాను. అవి మీకోసమే, చూసి ఆనందం చేయండి. ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండి ప్లీజ్. ఇక్కడ నేపాల్లో బౌద్ధుని స్తూపం అండి, అది కోనేరు కూడా ఉందండి. ఇక్కడ ఎంట్రన్స్ అండి, అది ఎంట్రన్స్ బార్డర్ అది నేపాల్కి. చూసారండి, బౌద్ధుని యొక్క చిన్నప్పుడు అనుకుంటా బుద్ధుని విగ్రహం భలే ఉంది. ఇక్కడే జ్ఞానం చేసుకుంటూ ఉండేవారంటండి. ఇదైతే జనక్పూర్ అండి. ఇది నేపాల్ ఎంట్రన్స్ అండి. ఎంత బాగుందో చూడండి. ఓవరాల్గా అది జనక్పూర్ మందిరం భలే ఉంది. చూసారు కదా ఎంత బాగుందో హిమాలయస్. అక్కడ బ్యూటిఫుల్గా ఉందండి బాబు. ఎంత బాగుందంటే చెప్పలేం, అంత అందంగా ఉంది ప్రదేశం అయితే మాత్రం. బ్యూటిఫుల్ అండి బాబోయ్. ఇక్కడైతే ఒక అమ్మవారు పైన అయితే ఉన్నారండి, అక్కడ తీసిన ఫోటో. ఇక్కడ నటరాజ స్వామి భలే ఉన్నారు. ఇక్కడ అయితే అక్కడే తీసామండి, అందంగా ఉందండి. ఎక్కడి నుంచి అయితే బౌద్ధుని యొక్క స్తూపం, అది కూడా అక్కడికి సంబంధించిన దేవుడు. చూసారా, అదైతే మాత్రం పశుపతినాథ్ టెంపుల్ అండి. ఇక్కడైతే శివయ్య యొక్క డమరకం అండి. ఇది రాధాకృష్ణులండి. వావ్ అండి, ఎంత బాగుందో కదండి. హిమాలయస్ అండి, భలే ఉంది కదా. ముత్తినాథ్ టెంపుల్ దగ్గర అండి, ఇదంతా ముత్తినాథ్ టెంపుల్. అది ముత్తినాథ్ టెంపుల్ దగ్గరే బుద్ధుడు కూడా ఉన్నాడు. ఇది కింద, అక్కడే ఉదయిస్తున్న సూర్యుడు. అప్పుడే వెళ్ళామండి, చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఇక్కడైతే రామయ్యకు సీతమ్మ వారికును పరిణయం అయితే జరుగుతుంది. అదే కళ్యాణ మండపం. భలే ఉంది కదా. ఇవ్వండి, అక్కడ మానస సరోవరం అంటారు కదండి, అదేనండి. చాలామందే జలపాతాలు, నదులు, స్టాచ్యూ అండి శివయ్యది, ఎంత బాగుందో కదా. ఇక్కడ జలనారాయణుడు అంటారు చూడండి, ఎంత బాగుందో కదా, సూపర్. అక్కడ దేవుళ్ళే పంచముఖ విగ్రహం అండి శివయ్యది. ఎన్ని శివయ్యాలు ఉన్నారో చూడండి, బావు కదా. ఇక్కడ కూడా శివయ్యే, మొత్తం నేపాల్ మొత్తం శివయ్య విగ్రహాలు, శివయ్య గుళ్ళు, శివయ్య, అంతా శివయ్యే. చూసారా, భలే ఉంది కదా హిమాలయస్. ఇంకో గుర్రాల పైన నుంచి వెళ్తున్నారు, మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చారు శివయ్య. అక్కడే మళ్ళీ బుద్ధుడు, సీత అమ్మవారికి రామయ్య వారు పెళ్ళైనప్పుడు మళ్ళీ అక్కడ చిన్న హౌసెస్ అండి, భలే ఉన్నాయి. నదులు, భలే ఉంది. ఇదైతే లక్ష్మణ స్వామి మందిరం అంటున్నారండి నాకు. ఇక్కడ చూసారా, గోల్డెన్ కలర్లో శివయ్య అక్కడే ఉంటారు. నేపాల్లో కొన్ని ఇల్లులు వెండి కొండలో మెరిసిపోతుంది చూడండి. హిమాలయస్ లేయర్ లేయర్గా ఉంది. మరికొన్ని ఇల్లులు. లాస్ట్ వన్ గజేంద్ర మోక్షం అండి. చూసారా ఎంత బాగుందో.